నేనున్న లొకేషన్ అయితే ఈరోజు వరంగల్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. జోడిమెట్లలో ఉన్నాము. ఇక్కడ మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి సేల్కి వచ్చింది. ఇక్కడ హౌస్ ముందు చూడండి ఒకసారి మనకి 30 ఫీట్ రోడ్ అనేది అవైలబుల్లో ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ హౌస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. చూడండి, ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి, పార్కింగ్ ఏరియా. ఇక్కడైతే మనకు చాలా స్పేసియస్గా వచ్చింది. కార్ అయితే మనం ఈజీగా పార్క్ చేసుకోవచ్చు, బైక్ పార్క్ చేసుకోవచ్చు. చూడండి, పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా ఇచ్చారు, నీట్గా డిజైన్ చేశారు. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ సంప్ ఇచ్చారండి, అదేవిధంగా ఇక్కడ బోర్ అనేది ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ హౌస్కి పక్కన సెట్ బ్యాక్ అనేది ఇచ్చారు. ఇప్పుడు మనం ఎంట్రన్స్ అండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మంచిగా డోర్ చూడండి, చాలా మంచిగా టేక్ వుడ్తో డిజైన్ చేశారు. మనం ఇప్పుడు లోన్కి వెళ్ళి హౌస్ చూద్దామండి. చూడండి, ఇది వచ్చేసి హాల్ అండి, చాలా స్పేసియస్గా అయితే వచ్చింది. ఇక్కడ చూడండి మనకు వెంటిలేషన్ పర్పస్ విండో అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే చూసుకుంటే పైన మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా నీట్గా ఇచ్చారండి. అలాగే చూసుకుంటే ఇక్కడ టీవీ యూనిట్ అండి, సెల్స్ అనేది మనకి అటు ఇటు మంచిగా నీట్గా ప్రొవైడ్ చేశారు. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా అండి, చాలా స్పేసియస్గా వచ్చింది. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ పర్పస్ విండో అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే చూసుకుంటే డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మంచిగా సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి కిచెన్ చాలా స్పేసియస్గా అయితే వచ్చింది. ఈజీగా 2-3 మెంబర్స్ అయితే కలిసి వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ పర్పస్ విండో అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు, సెల్ఫ్స్ ఇచ్చారు, పైన సజ్జా కూడా ఇచ్చారండి. ఇక్కడ చూసుకుంటే మన కిచెన్ నుంచి బయటకి మనకి ఇక్కడ వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. కిచెన్ నుంచి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు, పైన స్టెప్స్ పైకి వెళ్ళడానికి. అలాగే మనం ఇప్పుడు వచ్చేసి పూజ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ అండి, చాలా స్పేసెస్గా వచ్చింది. మంచిగా టైల్ వర్క్తో నీట్గా డిజైన్ చేశారు. ఇప్పుడు మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. చూడండి, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి, చాలా స్పేసియస్గా అయితే వచ్చింది. మనకి ఇక్కడ చూసుకుంటే విండో అనేది ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ పర్పస్. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా నీట్గా చేశారండి. ఇక్కడ సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో మనకి అటాచ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి నీట్గా వర్క్ అనేది చేశారు, టైల్ వర్క్ అనేది నీట్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, చాలా స్పేసియస్గా అయితే వచ్చింది. ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ విండో అనేది ప్రొవైడ్ చేశారు. చూడండి, ఫాల్ సీలింగ్ డిజైన్ మంచి కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇక్కడ కూడా చాలా సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వాష్ ఏరియా అనేది ఇచ్చారు, చాలా బాగా డిజైన్ చేశారు. టైల్ వర్క్ అనేది ఇండియన్ టైప్ ఇచ్చారండి వాష్ ఏరియా. అలాగే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. కామన్ వాష్రూమ్ టైల్ వర్క్ అనేది నీట్గా చేశారు, పైన విండో అనేది ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ టైప్ ఇండియన్ టైప్లో ఇచ్చారండి. చూసారు కదండి, హౌస్ అంతా చాలా స్పేసియస్గా అయితే వచ్చింది. మనకు 150 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ అండి, 27x50. ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి చాలా బాగా 100% వాస్తు ప్రకారం అయితే కట్టారండి. హౌస్ క్లియర్ టైటిల్ ఉంటుంది. మనం ఇప్పుడు పైనకి వెళ్ళి చుట్టూ లొకేషన్, ప్రైస్ అనేది తెలుసుకుందాం. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ పక్కన మనకు HMDA వెంచర్ ఉందండి. అలాగే ఈ లొకేషన్ ఒక హైలైట్స్ చూసుకున్నట్లయితే మనకి వరంగల్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటామండి. అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్కి మనకి జస్ట్ 20 మినిట్స్లో రీచ్ అవుతాము. అలాగే ORR ఎగ్జిట్ నెంబర్ 9కి మనము జస్ట్ 5 మినిట్స్లో రీచ్ అవుతామండి. నియర్ బై నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, అనురాగ్ యూనివర్సిటీ ఉన్నాయండి. ఇవే కాకుండా మనకు స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్, ఎవ్రీథింగ్ అన్నీ మనకు నియర్ బై ఉంటాయండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి హౌస్. ఈ హౌస్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు 84 lakhs కోట్ చేస్తున్నారండి. స్లైట్లీ నెగిషియబుల్ అనేది ఉంటుంది. అలాగే ఇది మనకు పోచారం మున్సిపాలిటీ వస్తుందండి. 150 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ అండి. డైమెన్షన్స్ వచ్చేసి 27x50. మీరు కనుక ఈ లొకేషన్లో హౌస్ అనేది సెర్చ్ చేస్తున్నట్లయితే స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి కాల్ చేయండి, విజిట్ చేయండి. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.